హాయ్ అండి. మీరు కూడా ఎంతో అందంగా టాజిల్స్ కుట్టాలనుకుంటున్నారా? ఎన్నో వీడియోస్ చూస్తారు కానీ మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. కొలతలు అవి ఇబ్బంది పడకుండా ఎంత ఈజీగా ఎలా కుట్టాలంటే ఇక్కడ చూడండి, మీ దగ్గర ఏదైనా మూత కానీ కూరగిన కానీ ఉంటే రౌండ్గా ఉన్నది చక్కగా అలా పెట్టి గీసేసుకుని ఎలా ఉందో అలా చక్కగా కట్ చేసుకోండి ఏదైనా పిన్ను పెట్టుకుని. తర్వాత 4 అంగుళాలు అంటే 4 అంగుళాలు వేరే డిఫరెంట్ కలర్ దానికి మ్యాచ్ అయ్యి చక్కగా తీసుకోండి. తీసుకుని చెప్పి ఈ రౌండ్గా కట్ చేసిన దాన్ని 2 భాగాలుగా చేయండి. అలాగా మనకి ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని రౌండ్గా తీసేసుకుని ఇప్పుడు మనం 4 అంగుళాలది తీసుకున్నాం కదండి, దానికి కుర్చీలు పెట్టుకోండి చక్కగా. చూసారు కదా, ఈ 4 అంగుళాలని మనం క్రాస్గా డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఇవి చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుని మనం డిఫరెంట్ కలర్ వచ్చినప్పుడు అయితే ఇలా బాగుంటుందండి. ఈ మోడల్ ఎప్పుడంటే 2 కలర్స్ వచ్చినప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, దానికి మ్యాచ్ అయ్యే కలర్స్. ఇవి చూడండి, ఇలా వస్తాయి. తిరిగేసేసుకోండి. ముందు పైన ఒకదాని మీద ఒకటి పెట్టి అర్ధ చంద్రాకారంలో కుట్టేసుకున్న తర్వాత తిరిగేసేసుకున్న తర్వాత దానికి చక్కగా కుర్చీలు పెట్టుకున్నామంటే ఇలా వస్తుంది చూడండి. అయితే మనం కొంచెం పెద్ద సైజు తీసుకోవాలన్నప్పుడు అలా కూరగిన పెద్దది తీసుకోండి. చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. అన్ని కొలతలు కొలవాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కొన్ని మనం మైండ్ని ఉపయోగించి కూడా కుట్టుకోవాలండి. నేనైతే ఈ కూరగాయలను ఉపయోగించి కుట్టాను. ఎలా ఉన్నాయి చెప్పండి, బాగున్నాయా? నచ్చితే లైక్ చేయండి. వీడియో కోసం మా అబ్బాయిని చాలా బ్రతిమాలేనండి, ఒప్పుకోలేదు. లాస్ట్కి ఎలా అయితే ఒప్పుకున్నాడో ఫస్ట్ వేసుకోనని మారం చేసిన తర్వాత ఆ టాజిల్స్తో ఆడుకోవడం నచ్చింది. బాగా గంతులు వేసి ఆటలాడుకున్నాడు. ఏం చేస్తాం, ఆడపిల్లలు లేనందుకు ఇలా సరదా తీరుతుంది. మా అబ్బాయి చిన్నప్పుడే కూడా గుర్తుగా ఉంటుందని పెట్టేశాను వీడియో. ఇవండి లాస్ట్కి ఇలా అయితే చూసారా, చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ట్రై చేసి చూడండి. చిన్న చిన్న పరికిణీలకి కుడితే చాలా బాగుంటుందండి. ఈ క్లాత్ ఎంత అనుకున్నారు? 1.5 మీటర్ క్లాత్ అండి. ఇది ఓల్డ్ క్లాత్ని మళ్ళీ రీమోడల్ చేసాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.